ఆ తర్వాత ఈ పుస్తకాలు తీసుకుపోయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ తిరిగేసి కూడా చదివినాం అధ్యక్ష. తెలుగులో కొంత ఎందుకో కొంచెం ట్రాన్స్లేషన్ మక్కి కనబడ్డది. సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామని అది కూడా చూసిన అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు. సరే ఆ ఏఐ ఏం చేస్తుంది, ప్రపంచాన్ని మూస్తుందా తెలుస్తుందా తర్వాత విషయం, దాని మీద వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగంలాగా కనపడ్డది. ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి అనిపించింది అధ్యక్ష. కొందరు మిత్రులతో ప్రస్తావిస్తే కూడా వాళ్ళు కూడా అదే అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవానికి అధ్యక్ష, ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ గారు చేసే ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ఎంత గొప్పగా ఉండాలి, ఎంత వాస్తవాలతో కూడుకొని ఉండాలి, రేపు బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందనే దానికి ఒక ఇండికేషన్గా ఉండే ఆ ప్రసంగం ఎంత ఆర్ద్రతతోనే ఉండాలి, ఎంత మనసు పెట్టి చేయాలి అధ్యక్ష. ప్రతి అక్షరం ప్రతి పదం వాడేటప్పుడు అందులో కొన్ని వాక్యాలే అర్థం కాని పరిస్థితి, తెలుగులో వాక్య ప్రారంభానికి చివరికి ముగింపుకి సంబంధం లేని పరిస్థితి. ఆశ్చర్యంగా అనిపించింది అధ్యక్ష. సరే వాస్తవాల నుండి ఏమని వెతికి చూసినాం, ఎక్కడ ఒక వాక్యం కనపడలేదు. నిజంగా ఎంత డ్రైగా ఉంది అంటే, ఎంత విజన్ లేకుండా, ఓ బాధ్యత లేకుండా గడిచిన సంవత్సర కాలంలో జరిగింది ఏంది, వాస్తవం ఏంది, భవిష్యత్తు ఏంది, ఏమన్నా ఒక అక్షరం కనపడుతుందేమని చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష. వాస్తవానికి మనసు పెట్టి చేయాల్సిన పని పాపం ఆ మనసు కవి ఆత్రేయ అని ఉండేది అధ్యక్ష. ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు. ఇంత మనసు లేకుండా పనిచేస్తాయి ఆ ప్రభుత్వాలు, మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అని ఆ రకంగా ఉంది అధ్యక్ష. ఇది అధ్యక్ష స్పీకర్ గారు చూసుకుంటారు ఆ విషయం. ఎందుకంత భయపడతారు ఆగరాది? గంట 10 నిమిషాలు మీరు మాట్లాడితే ఒక అక్షరం ఎక్కడి చివరి మాట్లాడలే. అగమాగం కాకుండా మొదలే కాకపోయా, ఎందుకు అగమవుతారు అప్పుడే? అయ్యో మొదలే కాకపోయా, ఊరే ఇంకా ఉంది కదా అధ్యక్ష. ఒక గవర్నర్ గారి గురించి మేము విన్నాం. సరే పార్టీ ఏదున్నా ఎట్లా ఉన్నా గతంలో వారిది ఒక మంచి మనిషి అని, ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని, గొప్ప చదువుకున్న వ్యక్తి అని. కానీ పాపం వారితోని 36 నిమిషాల్లోనే 360 అవాస్తవాల్ని మాట్లాడొచ్చారు. 36 నిమిషాల్లోనే 36 15 నెలల వాళ్ళ ఫలితనాన్ని 15 నెలల్లో వాళ్ళు చేసిన పనికి 36 నిమిషాల్లో 360 అబద్ధాలు, అవాస్తవాలు. నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గిచ్చుకుందో వాళ్ళు చదవటానికి. ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది, అధ్యక్ష. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు, గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదవలేదు అధ్యక్ష. అది నాకు తెలిసి
ఎట్టి బస్సులో గవర్నర్ గారు మనసుతో మాత్రం చదవలేదు అధ్యక్ష. పాపం చాలా మెకానికల్ గా చదివి ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టునే పోయారు పాపం. అధ్యక్ష సరే, ఇది ఒకవైపు అధ్యక్ష. అధ్యక్ష, నేను చదివిన మిత్రులతో మాట్లాడుతున్నా, దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడికి పోవాలి, ఇది నేను ఆలోచన చేస్తూ ఈ మధ్యకాలంలో నేను రైతుగా జరుగుతున్న పరిణామాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న పరిస్థితులు, ఎండిపోతున్న పంట పొలాలు, ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి అక్కడ రైతుల దగ్గరికి వెళ్తున్న రైతులతోనే ఉంటున్నాయి కాబట్టి ఆ రైతుల్ని కలిసి మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడచ్చు కాబట్టి ఒక్కసారి అదే రైతులతో ఒకసారి మాట్లాడి చూద్దాం. అయా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఈ విధంగా మాట్లాడించింది ఇవాళ. సరే, నేను వచ్చిన ప్రతిసారి మీరు నీళ్ళ గురించి కొట్లాడిన సార్, మీరు అసెంబ్లీలో మాట్లాడిన సార్ అని అడుగుతున్నారు. నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పిన, ఇక్కడ మన స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని. సరే, నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షులు గారు, మా నాయకులు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పారు. ధన్యవాదాలు వారికి. మీ ముఖ్యమంత్రి గారి దూరంగా ఏం లేడు, రెండు కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాడు, ఎక్కువ మాట్లాడదు. ఇక నా ముందట ఎక్కువ మాట్లాడకుండా మూసుకోండి. అధ్యక్ష,